వెల్కమ్ టు మన ఇంటి వంటలు. రసం జీర్ణశక్తిని పెంచుతుంది. అయితే ఆకలిని పెంచే పుదీనా సమ్మర్ స్పెషల్ అయినటువంటి మామిడికాయతో కలిపి రసం ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. నోరు చప్పగా ఉన్నప్పుడు కొంచెం స్పైసీగా ఉండే ఈ పుదీనా మామిడికాయ రసాన్ని చేసుకొని తినండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు నేను మీకు ఒక రిడిల్ చెప్తాను. అదేనండి, కథ కాని కథ, పొడుపు కథ. మీకు సమాధానం తెలిస్తే వెంటనే కామెంట్ చేయండి. ఒకవేళ తెలియకపోతే ఆ రిడిల్కి ఆన్సర్ వీడియో చివరిలో నేను చెప్తాను. మెదడుకి మేత అందించే పొడుపు కథ ఏమిటో చూద్దామా? మా తాత ఏటవతల తాటాకుల పాలెం వెళ్ళి 3 ఎద్దులు తెస్తే అందులో ఒకటి తేలుతుంది, ఇంకొకటి మునుగుతుంది, మరొకటి కరుగుతుంది. ఏమిటవి? దీని ఆన్సర్ చివరిలో చూద్దాము. మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే కామెంట్ చేయండి. పుదీనా మామిడికాయ రసానికి కావలసినటువంటి పదార్థాలు: పుదీనా 1 కట్ట, మామిడికాయ చిన్న సైజుది 1, పచ్చిమిర్చి 2, కొత్తిమీర కొంచెం, ఉప్పు 1 టేబుల్ స్పూన్, కారం 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/4 టేబుల్ స్పూను, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూను, మిరియాల పొడి 1/4 టేబుల్ స్పూను, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు 6, తాలింపు కోసం తాలింపు గింజలు 1 స్పూను, ఎండుమిరపకాయలు 4 ముక్కలు చేసుకోవాలి, కరివేపాకు, ఆయిల్ 1 టేబుల్ స్పూను. ముందుగా పుదీనా కోసి కడిగి శుభ్రం చేసుకొని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. అలాగే మామిడికాయలను తొక్క తీసి ముక్కలు కోసి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 4 గ్లాసుల నీళ్లు పోసి దానిలో రెడీ చేసి పెట్టుకున్న పుదీనా పేస్టు, మామిడికాయ పేస్టు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. వేరొక పాత్ర తీసుకొని దానిలో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు, 2 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు 2గా కట్ చేసుకొని దానిలో వేసుకోవాలి. ఈ తాలింపులో కలిపి పక్కన పెట్టుకున్న పుదీనా మామిడికాయ రసాన్ని పోసుకోవాలి. ఈ రసాన్ని బాగా మరగనివ్వాలి. రసం మరుగుతున్నప్పుడు అల్లం వెల్లుల్లిని కచ్చా పచ్చాగా దంచుకొని దానిలో వేసుకోవాలి. చివరిగా రసంలో కొంచెం కొత్తిమీర వేసి ఇంకొంచెం సేపు దానిని మరగనిచ్చి దించేసుకోవాలి. పుదీనా కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి మీరు తినగలిగేంత స్పైసీనెస్తో రసాన్ని తయారు చేయండి. పుదీనా ఘాటుతో మామిడికాయ పులుపుతో రసం చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకునే రసం కాకుండా దీనిని ట్రై చేసి చూడండి. స్పైసీగా ఉండే పుదీనా మామిడికాయతో రసం ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసాం కదా. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోలో అడిగిన రిడిల్కు సమాధానం: ఆకు, వక్క, సున్నం. అదేనండి, తాంబూలం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఇంటి వంటలు. టేస్టీ అండ్ హెల్దీ.